హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈ రోజు వీడియోలో అయితే మనం గుణితపు గుర్తులు ఏ విధంగా రాయాలో, ఏ విధంగా చదవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు ఋత్వము, రు ఋత్వం దీర్ఘము, ఏ ఏత్వము, ఏ ఏత్వం దీర్ఘము, ఐ అయత్వము, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘము, ఔ అవత్వము, అం సున్నా, అహ విసర్గ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే గుణితపు గుర్తులు ఏ విధంగా రాయాలో చూసాను కదా. ఇప్పుడు ఒకసారి అయితే చదువుతాను, వినేసేయండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు ఋత్వం, రు ఋత్వం దీర్ఘము, ఏ ఏత్వం, ఏ ఏత్వం దీర్ఘము, ఐ అయత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘము, ఔ అవత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇవైతే గుణితపు గుర్తులు ఫ్రెండ్స్. ఈ గుణితపు గుర్తులతోనే మనం ఏంటంటే అన్ని గుణింతాలు కూడా వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఈ గుర్తులన్నింటి మీద మనము ప్రతి ఒక్క హల్లు మీద ఈ గుర్తులు పెట్టేస్తే అవి మనకు గుణింతాలు అయితే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా కా గుణితం ఒక్కటి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కా గుణితం ఎలా ఉంటుందో. ఒక కా గుణితం మాత్రమే కాదు, కా గా అలాగే మొత్తం బండిరా వరకు అన్ని గుణింతాలు కూడా మనకు ఈ గుణితపు గుర్తుల మీదనే బేస్ చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక గుణితపు గుర్తులు మొత్తం చూడకుండా రాయడం చదవడం వచ్చేసిందంటే మనకు అన్ని గుణింతాలు అయితే రాయడం చదవడం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము ఏంటంటే కా గుణితం చూద్దాం. కా గుణితం ఇది కా కదా. ఇప్పుడు మనము ఆ తలకట్టు రాసాం కదా, ఆ తలకట్టు అనేది ఇది తలకట్టు. ఓకే, మళ్ళీ ఆ దీర్ఘము రాసాం కదా, దీర్ఘము. ఓకేనా, నెక్స్ట్ ఈ గుడి, నెక్స్ట్ ఈ గుడి దీర్ఘము కదా.
ఓకే, ఈ గుడి దీర్ఘం. నెక్స్ట్ ఊ కొమ్ము. ఊ కొమ్ము అయితే ఇక్కడ ఏమైతుంది, కా కొమ్మిస్తే కు అవుతుంది. నెక్స్ట్ ఊ కొమ్ము దీర్ఘము కదా, ఈ కొమ్ము దీర్ఘాన్ని ఇక్కడ పెడుతున్నాం, అప్పుడు ఏమైతుంది, ఇది కూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాకి రూత్వం కదా, రూత్వం ఇచ్చాం, క్రూ. నెక్స్ట్ రూత్వం దీర్ఘము ఇక్కడ ఉంది కదా, అదే గుర్తు ఇక్కడ పెడితే ఏమైతుంది, ఇది క్రూ అవుతుంది. ఓకే, క్రూ అయితే అవుతుంది. నెక్స్ట్ కాకి ఏత్వం ఇస్తే, నెక్స్ట్ కాకి ఏత్వం దీర్ఘము. నెక్స్ట్ కాకి అయత్వం ఇస్తే కై అవుతుంది. నెక్స్ట్ ఓత్వం కదా, ఆ ఓత్వమే ఇక్కడ మనం ఇస్తున్నాం, కో. నెక్స్ట్ ఓత్వం దీర్ఘం ఇక్కడ ఇస్తే ఏమైతుంది, కో అవుతుంది. ఆ ఓత్వం ఇక్కడ ఇస్తే ఏమవుతుంది, కౌ. సున్నా ఇక్కడ ఇస్తే ఏమైతుంది, కం. ఆహా సున్నా ఇక్కడ ఇస్తే ఏమైతుంది, కహా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆ గుణితపు గుర్తులన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. అదే కాగుణితము, అవునా. కాగుణితంలో మనకి ఏముంది, కాకి తలకట్టు ఇచ్చాము, ఇక్కడ కాకి దీర్ఘము ఇచ్చాము, కాకి గుడి ఇచ్చాము, కాకి గుడి దీర్ఘం ఇచ్చాము, కాకి కొమ్ము ఇచ్చాము, కాకి కొమ్ము దీర్ఘం ఇచ్చాము, కాకి రూత్వం దీర్ఘం ఇచ్చాము, తర్వాత కాకి ఏత్వం